ఎందుకంటే ఎందుకు చెడిపోతారు అంతే, చూడకూడదు. మనం బైబిల్ ఏంటంటే యెహోవా యందు భయభక్తుల వారు దీవించబడతారు అన్నాడు. మనం దివారాత్రులు ఏది ధ్యానించాలని బైబిల్. మన ఇంట్లో పిల్లలకు అదే నేర్పియాలా. ఈవినింగ్ కూర్చోగానే మీకు ఎన్ని కష్టాలను ఉన్నాను నేను ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవాలా. 4, 5 ఎంతమంది ఉన్నారా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఏం చెప్పండి? చిన్న బైబిల్ వాక్యం ఒక అధ్యాయము, ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసినా ఒక్కరు ఏం చేసినా ఏం కాదు చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ బయటికి వెళ్ళి వచ్చే ఈ తంత్రాలు కుతంత్రాలు సైతాన్ యొక్క రోగాలు, ఇప్పుడు చూడండి మనకు రోగాలు జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? బయటికి వెళ్ళి సైతాన్ పంపిస్తుంది, తీసుకొస్తుంది. వైరల్ ఫీవర్స్ ఇప్పుడు చాలా మందికి ఈరోజు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. కాబట్టి మా ఇంట్లో కూడా హెల్త్ బాగాలేకనే మేము ఈరోజు లేట్ అయింది. మా ఇద్దరు బాబులకు బాగా, ఈయన కొంచెం మంచిగా అయింది, ఇంకా పెద్ద ఆయన ఇంకా అందుకే బాగాలేడు, జ్వరం ఉంది ఆయనకు. కాబట్టి ఈ సైతాన్ ఏంటంటే మనల్ని శరీరంలో కొట్టాలని చూస్తుంది, మనసులో కొట్టాలని చూస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ కొట్టాలని చూస్తుంది. కాబట్టి ఆ రోజు దేవుడు ఎందుకు సృష్టించాడు మనిషిని అంటే మంచి కోసం. కానీ మనిషి ఏం చేసుకున్నట్ట? మనసును జరుపుకున్నట్ట. ఇప్పుడు మనసును జరుపుకుంటే ఎవరన్నా మారుస్తారా? ఇప్పుడు మనకు జ్వరం వస్తే డాక్టర్ క్రోసిన్ ఇస్తాడు, జ్వరం వస్తే మందు ఉంది, అవునా కదా? మనం క్రోసినో లేదా ఇన్ఫెక్షన్ టాబ్లెట్ యాంటీబయాటిక్ రాస్తాడు డాక్టర్. కానీ ఎడిపోతున్నావు కూర్చో, పోయిరా, ఇక్కడ పో అటెండ్ పోతున్నావు. అయితే జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్ వేసుకుంటాం, యాంటీబయాటిక్ వేసుకుంటాం. కానీ మనము మందు ఉంది కదండి, దీనికి ఉందా మందు? పాపానికి మందు ఉందా? పాపానికి మందు లేదు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ ఏం చెబుతుందండి? బాలుడు నడవలసిన త్రోవ చిన్నప్పుడు నేర్పిస్తే పెద్దగా అయినాక వాడు తప్పిపోడు. ఈరోజు చూడండి ప్రార్థన ఎట్లయిపోయిందంటే ఏం ప్రార్థన అండి, పోదాం చర్చికి పోతాం లేకపోతే లేదు. ఒక నిర్లక్షణ. సేవ అంటే నిర్లక్షణ. ఎందుకంటే ఏదేమున్నా లేకున్నా ఉన్నా, మనం దుఃఖంలో ఉన్న, బాధలున్నా, వేదనలు ఉన్న ప్రార్థన మాత్రం మనము మానకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఎప్పుడైతే మాంతమో సాతానుగాడు మనకు ఆలోచనలు తీసుకొస్తాడు తలలో. ఇంట్లో భర్త బాగలేకపోయినా, నీ భర్త చెడ్డోడైనా, నీ భార్య చెడ్డదైనా, నీ పిల్లలు మంచిగా మాటినా, నీ పిల్లలు తప్పు చేస్తున్నా, ఒకటే నీకు మెడిసిన్. ఏ మెడిసిన్ అది? ప్రార్థన. ప్రార్థనతోనే, ఏ టాబ్లెట్తోని ఇది పోదు. ఇదేంతో పోతుందండి? ప్రార్థన. దేవునికి ప్రార్థన. చర్చికి రెగ్యులర్గా రావాలా, ప్రార్థన కూడా రావాలా. ఏమైనా సమస్య వస్తే పాస్టర్ గారికి చెప్పాలా, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయి. ఎప్పుడైనా మీరు చేయొచ్చు, నంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, ఫోన్ నెంబర్, చేయొచ్చు ఎప్పుడైనా. మేము చేయొద్దు అని అంటలేము. ఎప్పుడైనా మీకు అపాధం ఉంటే ప్రేయర్ చేయడానికి వీఆర్ రెడీ, ఇంత రాత్రి అయినా. కాబట్టి మీరు ప్రార్థన కోరుకోవాలి. నేనే చూసుకుంటా అంటే కాదు. బాగాలేనప్పుడు మనకు ఆత్మీయ సహాయము అవసరం, ఆత్మీయ సపోర్టు అవసరం. కాబట్టి ఆత్మీయ సపోర్ట్ కోసం మనము నిలబడాలి. కాబట్టి మనము దేవుల్లో ఉండుట, ఎందుకంటే ఇంత భయంకరమైన ఈ యొక్క మనసును ఖరాబ్ చేస్తున్న ఈ లోక పోగాళ్ళు చూసారు కదండి. ఈరోజు ఎట్లా చూపిస్తున్నారంటే ఆ యొక్క టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు కెమెరా ఉందనుకోండి, ఈ కెమెరా ఫొటోస్, ఈ టెక్నాలజీ పెరిగిపోలేట ఏమైపోయిందంటే మనిషి యొక్క మనసు మారిపోతుంది కంప్లీట్గా. వాడు ఏం చేయడానికి కూడా సిద్ధపడుతుండు, తెలిసిందా? ఎందుకు? ఆ టెక్నాలజీ ఎట్లా చూపిస్తుండే అంటే వాడు సంపేది కూడా భయంకరంగా చూపిస్తే ఈ పిల్లగాడు చూసి ఏమనుకుంటుండే అంటే నేను ఒకసారి చేస్తే ఎట్లుంటుందో చూద్దాం, నేను కూడా కత్తితో ఒకసారి పొడుస్తా, ఎట్లుంటుందో చూద్దాం, రక్తం ఇట్లా చింతదా అని వాడికి ఒక ఎంజాయ్మెంట్ లాగా. వాడు తెలియదు అది తప్పని. అర్థమవుతుందా? ఎవరు నేర్పియాలండి చెప్పండి? మనము తల్లిదండ్రులము. ఏం చేస్తున్నారు తల్లిదండ్రులము? పిల్లలు బయటికి వదిలేస్తారు, ఆడుకుంటూ ఉంటారు, నువ్వు పట్టించుకోవు. వాడు ఎక్కడ పోతుండో తెలియదు, ఏ దోస్తానం చేస్తుండో తెలియదు, ఏ ఫ్రెండ్స్ కాడికి పోతుండో తెలియదు. నీది నువ్వు వెళ్తూ ఉంటావు, వాడు వెళ్తూ ఉంటాడు. ఎట్లా అండి? ఇప్పుడు ఎట్లా? ఎవరు మార్చాలి మరి? నీ క్రైస్తవ కుటుంబమేనా? దేవుని నమ్ముకున్న కుటుంబమేనా? మరి నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తలేవు? నీ పిల్లలు ఎందుకు సరి చేస్తలేవు? అరే ఎక్కడ పోయి వచ్చినావురా అడుగుతున్నావా? అరే నువ్వు మొబైల్ ఇచ్చినా ఏం చూస్తున్నావురా మొబైల్లో అడుగుతున్నావా? తల్లిదండ్రుల బాధ్యత కదా? చెప్పండి, మన బాధ్యత కదా? ఈరోజు మన పిల్లలు అలా పెంచుతున్నామా అండి? మొబైల్ ఇచ్చినా కొడుతూ ఆడుకోపోరా, నీకు బోర్ కొట్టగానే మొబైల్ ఇచ్చేస్తావు వాడికి. నిన్ను సతాయిస్తున్నాను అనుకో, నువ్వేం చేస్తావు? పోరా మొబైల్తో ఆడుకోపోరా, మొబైల్ ఇచ్చి పంపిస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? పిల్లగాడు చెడిపోతాడు. అర్థమవుతుందా? నీకు అర్థమవుతలేదు, ఒకరోజు అర్థమవుతుంది, ఈరోజు కాకపోయినా. కాబట్టి మనకు లోకముతో సంబంధము లేదు. లోకంలో ఉండండి కానీ లోకంలో ఉన్నదాన్ని మీరు ఆచరించకండి అని ఉంది బైబిల్లో. ఏముందండి? లోకంలో ఉండండి, లోకంలో ఉద్యోగం చేసుకోండి, లోకంలో బ్రతకండి, కానీ లోకంలో ఉన్నట్టు మీరు ఉండకండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఆ పాస్టర్ గారు ఇది లోకంలో ఉండొద్దు అంటుండే. లోకంలో ఉందో అనలే నేను. లోక మాలిన్యాన్ని, పాపాన్ని అంటుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సాతాను గాడు ఏం చేస్తున్నాడు? అందరినీ తప్పులోకి నడిపిస్తుండు. నాకు అదే బాధ అనిపించింది. ఇంత చిన్న పిల్లగాడికి ఇంత చెడ్డ మైండ్ ఎట్లా వచ్చిందని. ఈడ పొడిచిండంట, కడుపులో కూడా చచ్చిపోలేదని కడుపులో కూడా పొడిచిండంట. ఆ పిల్ల ఎంత పిల్ల, చిన్న పిల్ల, 12 సంవత్సరాలు కూడా లేదు. వాడు గోడ దూకిపోయి 15 సంవత్సరాలు ఉంటాడు. గోడ దూకిపోయి అమ్మాయిని పొడిచి, అంటే డబ్బులు లేకపోతే దొంగతనం చేస్తావా? నీ క్రికెట్ బ్యాట్ లేకపోతే దొంగతనం చేస్తావా? తప్పు కదా అది. అందరు ఆడ ఉన్న వాళ్ళు కాలనీ వాళ్ళు పరిశాన్ అవుతారు. ఏది పెద్దోడు కూడా చేసిన అనుకుర్రు వాళ్ళు. చూస్తే ఎంత ఉండి బాలుడు వాడు, ఎంత అంటే టీనేజ్ వాడు. వాడు అన్ని కత్తిపోట్లు 20 కత్తిపోట్లు పడిచిన అమ్మాయి. చూడండి ఎంత భయంకరమైన. అంటే మనిషి యొక్క మనసు చెడుతనంతో నిండిపోయింది. ఇప్పుడు ఇటువంటి పనులు ఎవరు చేస్తారు తెలుసా? స్వార్థం ఉన్నోడు చేస్తాడు. ఏంటంటే నేను మంచిగా ఉండాలా, పక్కనోడు ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు, పక్కనోడు నాశనం చేస్తా నేను మంచిగా ఉంటా అనేది దేవుని తత్వం కాదు. అర్థమవుతుందా? పక్కనోని నాశనం చేసేది దేవుని తత్వం కాదు. దేవుడు ఏమన్నాడు బైబిల్ చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరిని ప్రేమించాలండి? పక్కనున్న వారిని, మన సోదరులను, మన ఫ్రెండ్స్ని, మన రిలేషన్స్ని. వాళ్ళు చెడ్డోళ్ళే ఉండొచ్చు, వాళ్ళు తిడుతుండొచ్చు, నిన్ను గట్టిగా మాట్లాడుతుండొచ్చు, నిన్ను దూషణ పాలు చేస్తుండొచ్చు. అయినా నువ్వేం చేయాలా? ప్రేమించాలా. ప్రేమకు నువ్వు బద్ధుడవై ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం ప్రార్థన లేకుండా జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. చెప్తున్నా కదండి, భర్త బాగలేకపోతే భార్య ప్రార్థన చేయాలి, భార్య బాగోలేకపోతే భర్త ప్రార్థన చేయాలి. ఇద్దరు ప్రార్థన చేయలేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంది చెప్పండి, మీరే చెప్పండి. ఒక క్రైస్తవ కుటుంబం మనది, మనం ప్రేయర్ చేయకపోతే ఎవరు చేస్తారు మన గురించి ప్రేయర్? అర్థమవుతుందండి? యేసుప్రభు కూడా ఏందండి ప్రేయర్ చేసిందా లేదా చెప్పండి. వాళ్ళు ఉంటారు పోయి ఆయన యేసుప్రభు అందరూ అన్నారు అదే, యేసుప్రభు ప్రార్థన ఎందుకండి, ఎందుకు చేయాల్సి వచ్చింది? యేసుప్రభుకి ఎందుకు ప్రార్థన అవుతుంది? ఆయన లోపలంతా ప్రార్థనే ఉంది కదా, తల నుంచి అరికాల వరకు ప్రార్థనే ఉంది. ఆయనకి ఎందుకంటే ప్రార్థన చేసింది అంటే ఎందుకు చేసింది తెలుసా? మీకు నేర్పియనికి చేసిండు దేవుడు, మనకు నేర్పియనికి ఆయన చూపించిండు మాదిరి. టైం దొరికినప్పుడల్లా, టైం ఖాళీగా ఉన్నప్పుడల్లా విజ్ఞాపన చేస్తుంది తండ్రికి. అయ్యా నేను ఎలా సేవ చేయాలి, ముందుకు ఎలా పోమంటావు, ఎక్కడ పోమంటావు వేసాయా తండ్రి అని తండ్రికి మొరపెడుతున్నాయి. తండ్రి ఉన్నాడు కదా మీద పరలోకంలో. యేసుప్రభు ఎవరికి మొరపెడుతుండు? తండ్రికి మొరపెడుతుండు. మరి నువ్వెవరికి మొరపెట్టాలా? యేసునామంలో తండ్రికి మొరపెట్టాలి. యేసునామంలో మొరపెడుతున్నావా? బైబిల్ ఏమన్నాడు? నా నామంలో మీరు ఏది అడిగినా మీరు పొందుకుంటారు. అడుగుతున్నామా ఆయన నామంలో? ఇది కుటుంబాలండి భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం. మొన్నటిదాకా చూడండి ఎంత తుఫాన్ వచ్చిందో, ఎన్ని భూకంపాలు వస్తున్నాయి, భయంకరంగా ఉన్నాయి రోజులు. ఎక్కడమైనా డైవర్సు, భార్యాభర్తలు కొట్టుకొని విడిపోవుడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, భయంకరమైన టీవీలో పెడితే న్యూస్ ఆన్ చేయి నువ్వు చూడండి, ప్రతిరోజు క్రైమ్ సీన్, ప్రతిరోజు ఒక క్రైమ్ సీన్ వస్తుంది. ఎవరినో పడుస్తున్నట్టు, వాడు దొంగతనం చేస్తున్నాడు, వాడు లూటీ చేస్తున్నాడు బ్యాంకు. ఎంత భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం, అర్థమవుతుందా? ఇటువంటి రోజుల్లో ఏం కావాలండి? దేవుడు ఏమన్నాడు? ప్రార్థన. నా మందిరము అనేకులకు ప్రార్థన మందిరం. ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? చర్చిలో జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు వచ్చి ఎక్కడ ప్రార్థన చేయాలండి? ఇంట్లో చేసుకుంటారు ఓకే, కానీ మళ్ళీ చర్చిలో కూడా మీరు సండే వచ్చి ప్రార్థన చేసి బద్దులై ఉన్నారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఇది నేను చెప్తే కాదు, నా మాట కాదు మీరు వినేది, బైబిల్ చెప్తున్న మాట. అర్థమవుతుంది? ఇక్కడ ఏమంటుంది? నరుడి యొక్క మనసు చెడిపోయింది. ఏం చేస్తున్నాడు నరుడు? సమస్త మనసులో ఏముందంటండి? చెడే ఉంది, కానీ మంచి ఉందా? 1% ఉందా? 2% ఉందా? లేదు. ఏముంది వాళ్ళ లోపల? మొత్తం మైండ్లో చెడే. బైబిల్ ఏం చెప్తుందండి? పాపం యొక్క జీతము మరణము. ఈరోజు అంచె దినములలో ఉన్నాం, తెలుసు కదా. హృదయము అన్నిటికన్నా మోసకరమైంది అని చెప్పింది. మనసు కూడా, మనసులో ఉన్న ఆలోచనలు మార్చబడాలి. అర్థమవుతుందండి? మార్చబడకపోతే మన బతుకులు సరిగా ఉండయి. అప్పుడు ఏమన్నాడండి దేవుడు ఇక్కడ? 7వ వచనం.
చాలా ఇక్కడ వరకు మనం చదివినాక ఒకసారి మీరు ఇర్మియా 17:9 తీయండి. ఇర్మియా 17:9. చాలా ఇక్కడ గమనిస్తే ఏమున్నదంటే హృదయము అన్నిటికన్నా మోసకరం. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్లో హృదయంలో ఎవరు ఉంచుకోమంటాడు? దేవుడు. దేవుడు ఉన్నాడా హృదయంలో? అర్థం చేసుకోండి. లోకమా? మనకు కావాల్సిన డబ్బులా? మనకు కావాల్సింది గోల్డా? మనకు కావాల్సింది ఇల్లా? మనకు కావాల్సింది ఆస్తా? నీ కొడుకుని ఇంజనీర్ చదివిస్తావా? నీ కొడుకుని ఎంబీబీఎస్ చదివిస్తావా? నీ కొడుకుని ముందుకు ఎక్కడ చదివిస్తావు? ఈ ఆలోచనలు ఉన్నాయా? దేవుని ఆలోచనలు ఉన్నాయా? ఏ ఆలోచనలు ఉన్నాయి? దేవుని ఆలోచనలు కలిగి ఉన్నాము మనం. పిల్లలు ఎవరు నేర్చుకుంటారండి? తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అర్థమవుతుందా మీకు? మీరు గొడవ పెట్టుకుంటామంటే వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటారు. అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిని చూసి వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటుంటారు. ఇక ఎందుకురా ఏం గొడవ పెట్టుకుంటాం, ఎందుకురా గొడవ పెట్టుకున్నాడు? వాడు ఏం చెప్తాడు తెలుసా ఆన్సర్? మమ్మీ డాడీని చూసి నేను నేర్చుకున్నా అంటాడు వాడు. అర్థమైంది? ఎందుకండి పిల్లలు ఎప్పుడు కూడా ఎవరు ఫాలో అవుతారండి? తల్లిదండ్రులను ఫాలో అవుతారు. నువ్వు భక్తి పర్రాలుగా ఉన్నట్టయితే, ఇంట్లో నువ్వు దేవుని కరెక్ట్గా నీకు ఉన్నట్టయితే పిల్లలు కూడా భక్తి పరులుగా మారుతారు ఫ్యూచర్లో. నీకు కావాల్సింది ఇంజనీర్, డాక్టర్లు కాదు. ఏం కావాలని, ఏం కోరుకోవాలి? ఒక తల్లి, నా పిల్లలు చిన్నప్పటి నుంచే భక్తి పరులుగా మార్చు ప్రభువా. అప్పుడు వాళ్ళ తండ్రిని కూడా మారుస్తారు. వాళ్ళ తండ్రి దుర్మార్గుడు అనుకో, ఆయన మారుస్తారు. పిల్లలు నీ చేతిలో ఉన్నారు, నువ్వు వాడుకో. పిల్లల్ని మంచి కత్తుల్లాగా తయారు చేయి దేవుల్లో. ఏమంటాడండి? గర్వఫలం ఆయనే శుభవమానం. యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో. ఎవరా బలవంతుడు? యేసు ప్రభు. బలవంతుని చేతిలో ఏంటంట? బాణాలు. ఎలా తయారు చేయాలి పిల్లలను? బాణాల్లాగా. ఏ బాణాలు? లోకాల బాణాలు కాదు నేను చెప్పేది, దేవునిలో బాణాలు. అర్థమైందా అండి? దావీదుకి ఎవరని చెప్పారా? చిన్న బాలుడు ఉన్నప్పుడే భక్తిగా ఉన్నాడు ఆయన. దేవునిలో ఉండాలని, తప్పు చేయొద్దు. అందుకే దేవుని విషయం అంటే రోషం వచ్చేది. ఎప్పుడన్నా దేవుని గురించి ఎవడన్నా అంటే నా దేవుని అంటావా అని రోషం వచ్చేది. మనకు వస్తుందా అండి? మన పిల్లలకు ఎక్కడ పడితే అక్కడ పోతుంటాం మనం. వాళ్ళ జరుగుతుంటాయి, మనకి ఎందుకండి అవసరం? మీరు చూడరు, పోతా ఉంటారు. వాడు పోతా ఉంటాడు ఒకటి, పోతురా నేర్చాలి చెప్పిన పోతరే ఉన్నాడు. వాళ్ళు తల్లి చెప్పాలి. తెలియదా పిల్లగాడు? చిన్న పిల్లగాడు. నేను అంత తప్పంటలేదు. మనం ఏం చెప్పాలా? నాన్న మనకు అది సంబంధం లేదు, పోవద్దు. మీరు చెప్తారా తల్లిదండ్రులు? నువ్వు కూడా ఎక్కడ కనపడదు నాకు బయట. ఎందుకంటే మనకు సంబంధంది కాదండి. అవి కావు మన సంబంధం. మనకు ఉందా? బైబిల్ ఉందా? చెప్పండి, ఉందా? లేదు. విగ్రహాల జోలికి పోవద్దను. మనం ఎందుకు పోతున్నావు? ఆడ నిలబడుతున్నావు. ఆడవి చిన్నపిల్లగాడు తెలియదు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చెప్పాలా? నాన్న తప్పు, పోకూడదు నాన్న, మనం ఇంట్లోనే ఉండాలా, తప్పుడు పనులు మనం చేయకూడదు, దేవుడు ఒప్పుకోడు, వేసాయి కొడతాడు. చెప్తుర్రా మీరు తల్లిదండ్రులు? లేకపోని మనం తినబెడుతున్నావు, అన్నం పెడుతున్నావు, పోరా ఆడుకోపోరా అని బయటికి పంపిస్తున్నావు. వాడు ఎడ తిరిగొస్తున్నావు, ఎడిపోతున్నావు ఏం తెలియదు నీకు. మంచిగా నీకు ఏంటంటే నీకు భారం పోయిందని వదిలేస్తావు బయటికి. కథం వాడు విసిగిస్తుంటాడు. ఇంట్లో ఏం చేస్తావు? బయటికి వెళ్ళగొడతావు, ఆగుకుంటావు. అది కరెక్టా అండి? చెప్పండి. మరి పిల్లలు ఎవరు పట్టించుకుంటారు? తల్లిదండ్రులు పట్టించుకోకపోతే బయట వాళ్ళు పట్టించుకుంటారా? చెప్పండి. మన బాధ్యత కాదా? మనం కన్నందుకు మన బాధ్యత కాదా? నేనేమంటున్నా, అందుకే బలవంతుడు ఎవడు? యేసు ప్రభు. బలవంతుని చేతిలో బాణములాగా పెంచాలి దేవుణ్ణి. బలవంతుని చేతిలో పెట్టేయాలి మనం. అంటే మనం యేసు ప్రభు చేతిలో పెట్టేయాలి పిల్లల్ని. అప్పుడు మంచిగా అవుతారు. ఎందుకంటే లోకం భయంకరంగా అవుతుందండి. ఇంకా మీరు అనుకుంటారు కానీ రాను ఇంకా చెడుతనం విస్తరించిపోతుంది. ఇంకా అర్థమవుతుందా మీకు? అందుకే దేవుడు అన్నాడు, వాక్యంతో మీరు ఏం చేసుకోండి, మీ మనసును, మీ ఆలోచనలను శుభ్రం చేసుకోనుడి, మార్చుకొనుడి అన్నాడు దేవుడు. మనం మార్చుకుంటున్నామా? చెప్పండి ఒకసారి, మనం మార్చుకుంటున్నామా? ఎఫ్ఎస్సి 4 సారీ, ఫస్ట్ మీరు రోమిల రాసిన పత్రిక 12:2 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 12:2 వచనం.
ఉమ్. చూడండి ఏముందండి ఇక్కడ, మొదటి నుంచి చదవండి సార్ ఒకసారి. 12 మొదటి నుంచి చదవండి. గొల చేయొద్దు. చదువు సార్, చదవండి. ఆ. ఏ. చెప్పండి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నాండి, మీ శరీరములు సజీవ యాగముగా. అంటే ఏం చెప్పండి, నాకు అని అనుకోవద్దు. నాది అనుకున్నప్పుడు సజీవ యాగం కాదు, నాకు కావాలా, నేను మంచిగా ఉండాలంటే కాదు. ఎవరు మంచిగా ఉండాలా? నా బాడీ అంతా నేను దేవునికి అప్పచెప్తున్నా. అర్థమవుతుందా? కాబట్టి ఇంకోటి ఏమంటుండు, చదవండి నెక్స్ట్. బతిమాలు కొంటున్నా అంటున్నాడు. ఈ లోక మర్యాదలు అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన పరచుట వల్ల రూపాంతరం అవుతారు. ఎప్పుడు మారుతారండి? ఏది మంచిది ఏది కరెక్ట్ అని తెలియదా? నీకు తెలుసు, మనకందరికి తెలుసు వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ గుడ్. చిన్నపిల్లలకు కూడా తెలుసు. కానీ కొన్నిసార్లు వాంటెడ్లీ వీఆర్ డూయింగ్, కావలసుకొని చేస్తున్నాం. తప్పు కాదండి? తప్పే కదా. ఇంకోటి ఇక్కడ ఏమంటుండు, మనసు మార్చుట వలన. అంటే మనసును ఎవరు మార్చాలి? ఇప్పుడు నీకు నువ్వు బైబిల్తోని మార్చుకోవాలి. ఇప్పుడు చర్చికి వస్తే ఎట్లా ఏం మారుతుందండి? మనసు మారుతుంది వాక్యం ద్వారా. అవునా? మనసు మార్చుట వల్ల ఏమవుతుందంట? రూపాంతరం. అంటే మార్పిడి. ఏం మార్పిడి వస్తుంది నీలో? ఆత్మీయ మార్పిడి వస్తుంది. మనిషి మారిపోవు కానీ ఆత్మీయ ఆలోచనలు, ఆత్మీయ తలంపులు అనేటివి నీ మనసులో రేకెత్తాయి. ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు జీవించాలనుకుంటున్నావో దేవుడు సాయం చేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి మనసు మార్చుకునుట నీకు వస్తుందా? మనసు మార్చుకోవాలనే ఆలోచన నీకున్నదా? మనసు మార్చుకోవాలనే ఆతృత నీకున్నదా? మనసు మార్చబడాలనే ఆశ నీకున్నదా అని దేవుడు అడుగుతాడు. ఎప్పుడైతే నీ మనసు మార్చుకోవాలా అని నువ్వు అనుకుంటావో దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ నాకొద్దు, నేను లోకంలోనే జీవిస్తా, లోక ప్రకారం వెళ్ళిపోతా, లోక మర్యాదలు అనుసరిస్తా అంటే దేవుడు పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు. మరి ఏది కావాలో కోరుకు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదామవ్వ ఆ మంచి చెడులు తెలిసే పండు తిన్నారో మనిషికి ఏం తెలిసిందండి? తెలుసండి ఏం తెలిసింది? మంచి తెలిసింది, చెడు తెలిసింది. కానీ ఆదాము పాపము చేయకముందు ఒట్టి మంచే తెలుసు ఆదాము. కానీ ఆదాము పండు తిన్నాక ఏం తెలిసిందండి? చెడు కూడా తెలిసింది. ముందు ఏం తెలుసు వాళ్ళకు? ఒట్టి మంచే, ఒట్టి నీతే. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో, పాపం చేసిర్రో, ఏం జరిగింది? పాపమును కూడా తెలుసుకుంది. అప్పుడు దేవుడు ఏమంటుండు? పాపం ఉంది, మంచి ఉంది, కానీ ఏది కోరుకోవాలి? నువ్వు మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఈ బోధనలను ఎందుకండి పాస్టర్లు చెప్పేది ప్రతి ఆదివారం? మేము ఎందుకు ఇలా బోధిస్తున్నామంటే దేవుడు మిమ్మల్ని ఎవరిని కూడా ఒక మర మనిషిగా చేయలేదు. మర మనిషి అంటే తెలుసు కదా, రోబోట్గా చేయలే, మిషన్ మనిషిగా చేయలే. ఇప్పుడు చాలా మంది రోబోట్స్ తయారు చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది. అర్థమవుతుందా అండి? ఎంత ఘోరాలు జరుగుతున్నాయి అనుకుంటారు. ఒక మర మనిషిలో ఒక పాపను కననికి తయారు చేస్తారట కొత్త టెక్నాలజీ. అయినా దేవుని మించగలుగుతారా? దేవుని జ్ఞానం మించగలుగుతారా? అయినా అక్కడ కూడా ఊపిరిచ్చేది ఎవరండి? దేవుడే. ఊపిరి ఎవరు ఇవ్వలేరు మానవునికి. కానీ వాళ్ళు ఏం తయారు చేస్తారు? మర మనిషిలో గర్భం తయారు చేస్తారు. అది కూడా చూపిస్తారు టెక్నాలజీ. ఒక మర మనిషికి గర్భం ధరిస్తుందట. నమ్ముతారా మీరు? అసలు లోపల బేబీ ఉంటుంది. ఆ మీలాంటి మనిషి కాదు, ఒకటి మర మనిషి, రోబోట్. అంటే ఎందుకు అంటే దేవుని చేరుకోవాలా. మేము దేవుడు లేడు, మేము చేయగలుగుతాం, మేము పుట్టించగలుగుతాం అని చూపించుకోనికి ఏం చేస్తాం? సైతాను వాళ్ళని ప్రేరేపిస్తాం. కానీ దేవుడు ఓడగొడతాడు. అరదు కూడా ఏమనుకున్నారు అంటే వాళ్ళు, మేము బాబేలు గోత్రం కట్టుకొని దేవుని కాడికి వెళ్ళిపోతామంటే ఏమన్నాడు దేవుడు? భాషలను తారుమారు చేశాడు. పోగలిగినరా?
అరే ఇటుక తేరా అంటే వాడు ఇసుక అనేది వినపడుతుంది. అర్థమవుతుందా? అరే మట్టి తేరా అంటే వాడు ఇటుక అనేది వినపడుతుంది. అప్పుడు కట్టలేకపోయిన వాళ్ళు, గోల్మాల్ అయిపోయింది, అంత భాషలు తారుమారు అయిపోయినాయి. ఇప్పుడు భాషలు కూడా వచ్చినాయంట. భాషలు ఇప్పుడు చూడండి, తమిళ్, మనకు మలయాళం, వేడికెళ్ళి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటే ఆ రోజు తారుమారైనాయి భాషలన్నీ. అప్పుడు అందరికి ఒకటే లాంగ్వేజ్ ఉండే కాబట్టి వాళ్ళు అనుకుంటే చేయగలుగుతారు అనుకున్నాడు దేవుడు. అమ్మో వీళ్ళు చేయగలిగినట్టు ఒకటే భాష కాబట్టి వీళ్ళకంతా వీళ్ళను చెదరగొడితే తప్ప వీళ్ళకు బుద్ధి రాదని దేవుడు భాషలు తారుమారు చేసి. ఇప్పుడు చూస్తే మనకి ఎన్ని లాంగ్వేజ్ల్లో ఉన్నాయి, తమిళ్, మలయాళం, అది ఇది అని, ఇంగ్లీషు, తెలుగు, వేరే వేరే కంట్రీల్లో స్పానిష్ అని, ఇదని, సాంస్క్రిట్ అని, ఎన్నో లాంగ్వేజెస్. కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి, మనం జీవించేది అత్యదినములలో ఇక్కడ ఏముందండి, ఏది మంచిదో ఏది కరెక్టో చూసుకొని నీ యొక్క మైండ్ను మార్చుకోవాలి. మనసు మార్చుకోవడం అంటే, మనసు అంటే ఏంటండి, మైండ్. చూడండి, ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళి వస్తుంది తెలుసా? ఇక్కడికి వెళ్ళి వస్తుంది. ఇక్కడ ఏం పుడుతుంది అంటే చెడైన ఇక్కడ పుడుతుంది. అర్థమవుతుందండి? క్లియర్గా వినండి. మంచి అయినా నీకు ఇక్కడనే పుడుతుంది. కాబట్టి ఈ మంచిని చెడును నువ్వు వివేచించే జ్ఞానం నీకు దేవుడిచ్చింది. కాబట్టి నువ్వేం కోరుకోవాలంటే మంచే కోరుకోవాలి, కానీ చెడు మాత్రం ఎన్నడూ కోరుకో. అది మన ఇంటికి మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు, మన పిల్లలకు కూడా అది మంచిది కాదు. మారలేని పరిస్థితులను మార్చగలుగుతాడు దేవుడు. నువ్వు అంటుండొచ్చు మారది, కానీ దేవుని డిక్షనరీలో ఏముంది? మారుతుంది అను. అప్పుడు దేవుడు ఏమంటుండు వాక్యం తెలుసా? నాకేదమన్నా అసాధ్యం ఉందా అంటుండు. ఈ ఉంది ప్రభు అన్నావు అనుకో, అప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఎట్లయితావు చెప్పు? నువ్వు క్రిస్టియన్ ఎట్లయితావు? దేవుడు చేయలేనిది ఏది లేదని బైబిల్ చెప్తుంది. నువ్వేమంటున్నావు అంటే నాకు అయితే లేదు అంటున్నావు. అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు, దేవుడు అబద్ధం చెప్తున్నా, నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఏది సత్యం అండి? దైవవాక్యం సత్యం. నరుడికి సమస్తం అసాధ్యం, కానీ నాకు సమస్తము సాధ్యం అని దేవుడు చెప్తాడు. ఆ విధంగా ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి దేవుని కాడ అడిగితే దేవుడిని మొరాలకించాడా? నీకు సాయం చేయడా? ఎందుకంటే మనము వినలేకపోతున్నాం, మనకు టైం లేదు, ప్రార్థన చేసుకొని టైం లేదు, మనకు పళ్ళల్లో పడిపోతున్నాం, పొద్దుగాలైతే పళ్ళల్లో పడిపోతున్నాం. కాబట్టి మనసు మార్చుకోవాలండి చెప్తున్నా. మనసు మార్చుకోకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మనసు మార్చుకోకుండా నువ్వు ఏది మార్చుకున్నా వేస్ట్. కాబట్టి మనసులో పాపాన్ని నింపుకొని, మనసులో చెత్త చెదారం అంతా నింపుకొని నువ్వు ఏమీ చేయలేవు. ఒక్కసారి లాస్ట్ వాక్యం చదువుదామండి. ఎఫ్ఎస్సి 4:3. అది కాదండి, 22 కాదు, 22. చాలండి. ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, పాత జీవితంలో నువ్వు పాపంతో చెరబట్టిన పరిస్థితిలో జీవించినావు. నీ గత జీవితాన్ని మార్చుకొని కొత్త జీవితాన్ని ధరించుకోమంటాడు. పాత జీవితము దురాశలతో నింపబడ్డది, ఆ జీవితం మనకొద్దు. ఏమంటుండే ఇక్కడ 23వ వచనం చూస్తే, నీ యొక్క 23 చదవండి సార్ మరొకసారి. 23వ వచనం. చూడండి, ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. నీ ఆత్మ ద్వారా నీ మనసును మార్చుకోమంటుండే. ఆత్మ ఎవరండి? మళ్ళీ వాక్యమే. ఆత్మ అంటే యేసుప్రభునే. మార్చుకొని నవీన స్వభావం ఎప్పుడు వస్తుందంటే, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండి వాక్యాన్ని నింపుకోమంటున్నాడు దేవుడు. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నింపుకుంటావో నవీన స్వభావం, కొత్త స్వభావము, కొత్త వ్యక్తిగా మారిపోతావు, దేవుని వ్యక్తిగా మారిపోతావు. ఇందులో లోక వ్యక్తిగా ఉంటివి, ఇప్పుడు దేవుని వ్యక్తిగా మారిపోతావు. అర్థమవుతుంది? అందుకే చెప్తుండే దేవుడు, నా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువలు ఎవరన్నా నాటదబాటుదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అర్థమవుతుందా? ఎవరండి? ఎవరు? దివారాత్రులు ఏం ధ్యానించాలా చెప్పండి? దివారాత్రులు ఏం ధ్యానించాలా? ధర్మశాస్త్రం అంటే ఏంది? బైబిల్. ఎప్పుడు ధ్యానించమన్నాడు?
అప్పుడు ఒకసారి, ఇప్పుడు ఒకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారా? చెప్పండి. ఏమంటుండు? దివారాత్రులు. వాడు ఎక్కడ నాటపడతాడంట? ఎక్కడ నాటపడతాడు? నీటి కాలువల ఎవరదై ఆకు వాడిపోకుండా ఉంటావు, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఎప్పుడైతే జరుగుతుంది, సాధ్యమవుతుంది అప్పుడు? దివారాత్రులు నువ్వు వాక్యము ధ్యానించినప్పుడు. అంటే ఇంగ్లీష్లో ఏంటంటే మెడిటేషన్. యూ షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ టైం, ఎనీ మినిట్, ఎనీ సెకండ్. ఎప్పుడైతే నువ్వు అలా జీవిస్తావో, ఫస్ట్ మనము ఇవన్నీ జరగాలంటే మనసులో అనుకోవాలి. అవునా? ఇప్పుడు నేను ధ్యానిస్తా, నేను దేవునిలో ఉంటా, నేను భక్తిగా ఉంటా, నీతిగా ఉంటా అనుకుంటే నేను చేయగలుగుతా. అవునా కదండి? ఇప్పుడు నాకు బైబిల్ ఉంది ముందు, నేను చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకుంటా. నాకు మనసే లేదనుకో చదువుకోని, ఎక్కడ చదువుకుంటా? కాబట్టి ఎక్కడ నేర్చుకోవాలి? మనం ఇక్కడే పెట్టుకోవాలి. మళ్ళీ అది కూడా నేను చదువుకుంటా. ఇప్పుడు వాక్యం విన్నా, పాస్టర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు నేను నీతిగా ఈరోజు నుంచి ఉంటా. పోనీ నిన్నటి వరకు లేను నేను, కానీ ఈరోజు నేను ఏం చేస్తా? నీతిగానే ఉంటా. ఇవన్నీ నాకు వాక్యాలు విన్నా కాబట్టి ఏం మార్చుకోవాలి ఇప్పుడు నేను? బయట వాళ్ళని మార్చుకోవద్దు, నా చుట్టాలను మార్చుకోవద్దు, నా భర్తను మార్చుకోవద్దు. ఏం మార్చుకోవాలా? నా మనసును మార్చుకున్నప్పుడు నా మనసులో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి నా ఇంటిని కూడా దేవుడు మారుస్తాడు. అర్థమవుతుందా అండి? ఎక్కడుంది తాళం చేయి? నీ భర్త నోరు మూసుకో, ఏంది పిచ్చి పిచ్చి కదా అని అంటే బారాడు, అది కాదు. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? తాళం ఎక్కడుంది? దేవుని కాడు ఉంది తాళం. అక్కడ నువ్వు కరెక్ట్ డోర్ ఓపెన్ చేస్తలేవు. అది ప్రార్థనని డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? దేవుడు అందుకే అన్నాడు, నీ హృదయం దగ్గర నేను వచ్చి నిలబడ్డా, తలుపు కొడుతున్నా, తలుపు తీస్తే నీ హృదయంలోకి వచ్చి నీతోని నేను భోజనము చేస్తాను. ఎవరు కావాలి మన హృదయంలో? ఎవరు ఉండాలండి? ప్రభు ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఏమంటుండు బైబిల్లో ఇంకో మాట, నీ హృదయమే నా ఆలయము. ఎవరు ఆలయము? నీ హృదయంలో ఎవరు ఉండాలంటే చెత్త చెదారం ఉండాలా? డస్ట్బిన్ ఉండాలా? ఏముండాలి నీ హృదయంలో? దేవుని ఆలయం ఉండాలి. ఉన్నదా మరి? చెప్పండి. ఈరోజు లేకపోతే మనం తీర్మానం చేసుకుందాం. ఏం చేసుకుందాం అంటే, ప్రభా నువ్వు నాలో పట్టురా. మీరు మనసులో తీర్మానం చేసుకోండి. ఏమంటే, ప్రభా మాకు అర్థమైంది ఈరోజు నువ్వు ఉంటేనే మాకు శక్తి, నువ్వు లేకపోతే శక్తిహీనులం, బలహీనులం. ఏవో అని నమ్ముకున్న వాళ్ళు బలాజ్యులు అంట. అర్థమైందా? దావీదుకి ఏందని బాలుడు ఎట్లా కొట్టిండు? దేవుని శక్తి. ఏమన్నాడు ఆయన? గొలియాతుతో ఒకటే మాట, అది నాకు ఎప్పుడు నాకు రింగ్ అవుతూ ఉంటుంది ఆ మాట. సైన్యములకు అధిపతి అయిన దేవుని ఎదురొక దేవునితో పోరాడు, గెలుస్తావురా నువ్వు అన్నాడు గొలియాతు. ఈ ధైర్యం ఎడికెళ్ళి వచ్చింది దావీదుకి? ఆయనకు లేదా ధైర్యము? ఆయన నమ్ముకున్న శక్తి, ఆయన నమ్ముకున్న వాక్యము ఆయనకు బలం ఇచ్చింది. అర్థమైందా? సాంసోను కూడా ఎడికెళ్ళి వచ్చిందండి బలము. మనం లయన్ చూస్తే పారిపోతాం, ఆయన ఏం చేస్తుండో లయన్ ముందుకు వెళ్ళిపోయి లయన్ చుట్టూ పడేసి చీర పడేసాడు. ఎడికెళ్ళి వచ్చింది సాంసోన్కి శక్తి? కండల్లో ఉందా? అది కాదు శక్తి, ఆత్మీయ శక్తితో చంపిండు. పైల్వాన్ ఉండొచ్చు ఆయన, అని పైల్వాన్ కూడా చంపలేరు కదండి. అదేంది? అడవికి రాజు, సింహము దగ్గర పోవాలంటే ఎంత భయం, ఎంత ఉంటుంది అది, ఎంత పొడుగుంటుంది అండి, ఎంత పెద్దగా ఉంటుంది, మంచిగానే పెద్దగా ఉంటుంది హైట్, అది లేస్తే ఇట్లా పడితే. అటువంటి దాన్ని తిప్పి ఇసురు కొట్టినాడు, బండకేసి కొట్టిండు. ఎడికెళ్ళి వచ్చిందంటే ఏది? పవర్ ఏంది ఇది? సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే ఎల్ షడై అని అంటారు మన ఇంగ్లీష్లో. ఎల్ షడై అనే పాట కూడా ఉంది. ఎల్ షడై అంటే దాని అర్థం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి, ఏ శక్తి నిలబడలేదు ఆయన ముందు. అంత శక్తి కలిగిన దేవుడు నీ వైపు ఉంటే ఏమైతే చెప్పండి? కొండలు కూడా బద్దలైపోతాయి. కానీ నువ్వెవరు నమ్ముకుంటున్నావు? వాడిని ఎవరో నమ్ముకుంటున్నావు, వీడిని ఎవరో నమ్ముకుంటున్నావు, వాడెవడో చేస్తాడు అనుకుంటున్నావు, నీ చుట్టాలు ఎవడో చేస్తాడు అనుకుంటున్నావు. ఎవడు చేయడండి, ఒంటరిగా ఉంటావు. కానీ నీతో ఒంటరిగా ఉండవు, నీతో ఒక్కడు ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీతో ఉండేది ఎవరు తెలుసా? అందరు వదిలేసిన ఒక్కడు మాత్రం వదిలాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు, ఏసయ్య నీతో ఉంటాడు. అర్థమవుతుందా? అది సరిపోదా అండి మనకు? వాళ్ళు అన్నారు, అయ్యా నాకు బాగలేదయ్యా, ఆ దేవాలయం సుందరం దేవాలయం దగ్గర పండుకున్నాడు, పక్షపాయం కలిగినవాడు. అయ్యా నాకు బాగలేదయ్యా, ఏం చేయాలని? వాళ్ళు ఏమనుకుంటారు? కొద్దిగా డబ్బులు ఇస్తాడేమో అనుకుంటారు. పేతురు పోతున్నప్పుడు ఆయన ఏమన్నారండి? వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ యేసునామం ఉంది, యేసునామములా లేచి నిలబడన్నాడు. ఏ శక్తి ఉంది వాళ్ళ దగ్గర? వెండి బంగారం ఉన్నాయా? లేవు, కానీ ఏముంది వాళ్ళ దగ్గర? ఏ పవర్ ఉంది? ఆల్మైటీ పవర్ ఉంది. దేవుని శక్తితో లేచి నిలబడు అంటే దగ్గర లేచి నిలబడ్డాడు. ఎందుకంటే దేవునిలో అంత శక్తి ఉంటుంది. కానీ మనం నమ్మాలంటే ఏమో పాస్టర్ గారు చెప్పారు, కానీ నేను నమ్మాలో లేదా నువ్వు అనుకుంటే నమ్మలేవు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం.
విశ్వాసం లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యం అని ఇబ్రూలు రాసిన పత్రిక 11 అధ్యాయంలో ఇంటికి పోయినా చదువుకోండి. ఇబ్రూలు రాసిన 11 అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమంది? విశ్వాసం లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యము, అసాధ్యము, అసాధ్యం. ఉంటే ఇటన్నుండు, ఉంటే అటన్నుండు. ఉంటే విశ్వాసంలో నుండు, అయితే విశ్వాసం లేకుండా నుండు. 2 గుర్రాల మీద సవారి చేయకు, 2 పడవల మీద సవారి చేయకు, 2 ఆలోచనలలో ఉండకు. కాబట్టి మీరు ఈరోజు ఏం గుర్తుపెట్టుకున్నామండి? వాక్యం మనము మనసు మార్చుకుంటా వల్ల, ఎందుకంటే మన పిల్లల మనసులు చెడిపోతున్నాయి, సైతాన్ చెడగొడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పోతుర్రా, పిల్లలు ఎక్కడ తిరుగుతుర్రు అని మీరు గమనించాలి తల్లిదండ్రులు. నేను చెప్తున్నాండి, చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు విసుకొచ్చేసి పిల్లలు పోయి ఆడుకోపోరా అని వెళ్ళగొడుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఎక్కడ వస్తున్నారో మీకు తెలుస్తలేదు. అక్కడ జరుగుతుంది తప్పు. మొబైల్ ఇచ్చేస్తారు, వాడు ఏం చూస్తున్నో తెలియదు. దీనికి సెన్సార్ లేదు. అర్థమైందా మీకు? మొబైల్కు సెన్సార్ లేదు, ఎందుకంటే ఫేస్బుక్లో సెన్సార్ లేదు. చండాలమైన అన్ని పెడుతున్నారు ఆడ. మీరు చూసుకోండి, ఆ రీల్స్లో అన్ని చండాలమే వస్తాయి, గలీజ్ గలీజ్గా. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో అంతా రోత పనులే. అవన్నీ చూస్తారు, పిల్లలు చెడిపోతారు. నేను అందుకే చెప్తున్నా వాళ్ళకి ఏక మీరు మొబైల్ ఇవ్వకండి. కొంతమంది ఏం చేస్తారు అంటే విసుకొచ్చేసి పోరా ఆడుకోరా అని మొబైల్ ఇస్తారు. వాడు గేమ్ ఆడుతుండా? గేమ్ ఆడుతున్నా నీకు తెలుసా? ఇప్పుడు చూసినావా? చెక్ చేసినావా? చేయవు. ఎక్కడంటే చిన్న చిన్న తప్పులు సరి చేసుకోవాలండి. ఇవి పెద్ద పెద్ద తప్పులు కాదు. దీన్ని ఏమనుకుంటున్నామంటే ఏం కాదులే అనుకుంటున్నాం మనం. ఏముందిలే పిల్లగాడు కదా అనుకుంటున్నాం. ఆ చిన్న దాన్ని ఏమవుతుందంటే పెద్ద తప్పుగా మారిపోతుంది. ఏ టైంలో ఏం చేయాలో దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే పాపము యొక్క జీతము మరణం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తే ఆ న్యూస్లో ఆ చిన్న పిల్లగాడు, 15 సంవత్సరాల పిల్లగాడు, ఆ పిల్లని అంత ఘోరంగా చంపినంటే పెద్దోడు కూడా చంపారు అనుకోరు. చూస్తే ఆడు ఎంత ఉందండి? 15 సంవత్సరాలు అంట. 14-15 సంవత్సరాల పిల్లగాడు. ఈడ ఎన్ని 7 కత్తిపోట్లు, మొత్తం కడుపులో కూడా 20 కత్తిపోట్లు పడిచినాడు. దేనికోసము? కేవలం క్రికెట్ బ్యాట్ కోసం. వాళ్ళ తమ్ముడు బ్యాట్ ఇయ్యనన్నాడంట. ఇయ్యనంటే వీడు దొంగతనం చేసి ఆ బ్యాట్ తెచ్చుకొని పోయిండట. అమ్మాయి చూసిలో పడ్డ అమ్మాయి చెప్తుందేమని పొడిచిండు. పొడవాలని అనుకోలేవాడు. కానీ పరిస్థితులు అంటే చూడండి, ఒక తప్పుతోని 1,00,000 తప్పులు జరుగుతాయి. చిన్నపిల్లగాడు, వాడికి ఏం తెలుసు? తెలియదు, చేసేసాడు. అదంటే వాడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఈ వెబ్ క్రైమ్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి చూస్తున్నాడట. వీడియోస్ ఇప్పుడు వస్తున్నాయి కదండి, క్రైమ్ వెబ్ సిరీస్ అని ఇవన్నీ వస్తున్నాయి కొత్తగా. అవి చూసి నేర్చుకున్నట్టు అవి ఇట్లాగానే రాసుకొని పేపర్లో అవి ఇట్లానే చేస్తాయి. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత క్రిమినల్ మైండ్ ఎడికెళ్ళి వచ్చిందంటే సినిమాల యొక్క ప్రభావం. దేని ప్రభావం అని చెప్పండి? సినిమాల యొక్క ప్రభావం. వాళ్ళంటలేను, కొన్ని న్యూస్లకు వస్తున్నాయి, రాని ఎన్ని ఉన్నాయండి. ఎందుకు చేస్తున్నా పిల్లగాడు? అదే బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్లగాడు ఎంత భయంకరమండి. తప్పులు చేయొచ్చు అట్లా. ఒక మనిషిని చప్పాలంటే ఎంత భయం అవుతుంది మనకు. రక్తం వాడు ఎట్లా చూస్తున్నాడు, కొడుతుంటే రక్తం వస్తుంది కదా, ఆ రక్తం ఎట్లా చూసి చంపుతుండో నాకు అంత చంపాలని ఎట్లా అనిపిస్తుంది. 15 సంవత్సరాల పిల్లగాడు, టీనేజ్ పిల్లగాడు, ఎంత ఘోరం అండి. అంటే రోజులు ఎట్టనే అర్థమైంది. ఇప్పుడు నేను మనుషులు ఆదికాండం చదివినాం కదా, 6వ అధ్యాయంలో ఏముందండి? మనసు అంతా కూడా చెడుతనంతో ఉన్నందుకు ఏమంటున్నాడు దేవుడు? ఈ భూమిని నేను నాశనం చేస్తా అని. ఆ రోజు జలప్రలయంతో నాశనం చేసిండు. ఈరోజు ఏమంటాడు దేవుడు? ఎండ్ టైమ్స్లో దేవుడు వచ్చే టైంలో అగ్నితో నాశనం చేస్తా, అగ్నితో లయపరచబడితే అని పేతుల్లో రాయబడింది. పాపాన్ని లయపరుస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. పాపిని రక్షిస్తాడు కానీ పాపాన్ని క్షమించాడు. కాబట్టి దయచేసి మనం భక్తిగా ఉంటేనే అవుతామండి. ఎందుకంటే ప్రభు రాకడ ఎప్పుడు తెలియదు, ఎప్పుడైనా రావచ్చు, సిద్ధపడి ఉండండి. దేవుని యొక్క రాకడ సీక్రెట్ అన్నాడు. సీక్రెట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వాళ్ళే వస్తాడు. రెడీగా ఉన్నావా? నీ కుటుంబం రెడీ పరుచుకున్నావా? నీ పిల్లల్ని రెడీ పరుచుకున్నావా? సిద్ధంగా ఉన్నావా అని దేవుడు అడుగుతాడు. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో పరలోకానికి నువ్వు వారసుడు, పరలోకానికి నువ్వు వెళ్తావు. కళ్ళు మూసుకున్నావు. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవ, కనికరించి గొప్ప దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. సాతాను యొక్క కుతంత్రాలు, తంత్రాలు అన్ని విర్రగొట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాం. చీకటి శక్తులన్నీ నాశనమని ప్రభా ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నిటినీ నాశనమని ప్రభా ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ గొప్ప దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడు, మెరికల్స్ చేసే దేవుడు ఆయన. అయ్యా ఈరోజు మాట్లాడిన మాటలు మేము విన్నట్టయితే నీతిగా ఉండుట వల్ల ఎన్ని లాభాలు, అనీతిగా ఉండుట వల్ల ఎన్ని నష్టాలు మేము చూసి ఉన్నాం. మనసు మార్చబడుట వలన రూపాంతరం చెందుతావని చెప్తున్నది బైబిల్ ప్రభా. మనసు మార్చబడి బిడ్డల్లో మనసు మార్పు చెందుకొని మీ బిడ్డలుగా మీ సొత్తుగా నిలబడగలిగే మార్గం నన్ను దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. మరి మంత్ర కట్లు, సాతాను యొక్క తంత్రాలు, కుతంత్రాలు బిడ్డల మీద ఉండకుండా దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్నిటిని దూరపరిచి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరింపజేయమని కోరుతూ, ఎవరైతే రాలేకపోయారో వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకో ప్రభా. ఎవరైతే ఒకవేళ అనారోగ్యంతో రాలేకపోయారో గుర్తుపెట్టుకో తండ్రి. ఇంకా కుటుంబంలో వ్యసనాలు ఏవైతున్నాయో తీసేయండి ప్రభా. చెడు మాటలు, బూతు మాటలు, గలిజి మాటలు ఏవైతే
మాట్లాడుతురో వీటన్నిటిని బంధించండి యేసయ్య, బంధించి దూరపరిచి కుటుంబంలో ఉన్న అనారోగ్య పరిస్థితిని, మరి ఈ వాతావరణం మారుతుంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ప్రభావాలు, మరి ఈ వైరల్ ఫీవర్స్ పిల్లలకు రాకుండా వాళ్ళ చుట్టూ మీ ప్రొటెక్షన్ దయచేయమని ప్రభావ ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరే కనికరించి మీరు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటే సహాయపడమని కోరుతున్నాం అయ్యా. ఇంకెవరైతే బాప్టిజం తీసుకోలేదో వాళ్ళు బాప్టిజం తీసుకొని సిద్ధపరచమని కోరుతూ ప్రభా, ఈ యొక్క ఆరాధన అంతా మీరు విన్నారు ప్రభా. తప్పక మా ప్రార్థనకు ఫలితం ఇవ్వండి, మా బిడ్డలకు ఫలితం ఇవ్వండి. ఎవరైతే ఆన్లైన్ ద్వారా చూస్తారో తన యూట్యూబ్ ద్వారా వాళ్ళని కూడా దీవించండి. వాళ్ళు కూడా రక్షణ లేకపోతే వాళ్ళకు కూడా మీరు రక్షణ దయచేయమని ప్రభావ ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళని కూడా వాక్యంతో సిద్ధపరిచి బలపరిచి నిలబెట్టుకోమని కోరుతూ ఈ కొద్ది విన్నపములు మీ యొక్క సన్నిధిలో కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు తీసుకుందాం. మరి ఈరోజు టేబుల్ లేదు, నెక్స్ట్ వీక్ టేబుల్ పెట్టుకుందాం. ఇంకా ఆమెకు కూడా బాగాలేదు, వీళ్ళకు ఫీవర్స్ వచ్చినాయి, ఇద్దరికి నోవాకు ఇద్దరికి వచ్చినాయి, అందుకే రాలేదు వాళ్ళు. నెక్స్ట్ డే మనం పెట్టుకుందాం. ఒట్టి ఆఫరింగ్ కోసం పాటలు పాడుతాం, తీసుకుందాం. మైక్ ఆఫ్ చేయి. బట్ నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని తలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలలో నిలచితివి, జలములలోనే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని నిలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని తలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. కానుకల మీద మీరే రాజవంశ ప్రార్థనలు. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రభా పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఉపదేవా అయ్యా, ఇప్పటివరకు కాపాడి కరుణించినందుకు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, మరి బిడ్డలు వెళ్తుండగా తిరిగి వాళ్ళ ఇంట్లో మీరు తోడుగా ఉండండి, కాపుదల దయచేయండి. విత్తబడిన వాక్యం దుష్టుడు దొంగిలించకుండా ప్రభా, విత్తబడిన వాక్యము ఎన్నో రెట్లుగా దీవించబడగలిగే వాక్యం దయచేయమని కోరుతున్నాం నాయన. మరి మనసు మార్చుట వల్ల రూపాంతరం పొందుకుంటారన్నావు తండ్రి. మరి లోక మర్యాదను అనుసరించకుండా మీ చిత్తానికి లోబడమన్నావు తండ్రి. మీకు స్తుతులు తండ్రి. ఆది కాండములో వాళ్ళు
మనుషులు చెరపబడినందుకు ప్రభా వాళ్ళు మొత్తము జల ప్రళయంలో నాశనం చేయబడ్డారు ప్రభా. కాబట్టి అలా మేము కాకుండా నోవా దినం లాంటి దినాలు ఉంటాయని మీరు చెప్పిన రాజ్య దినములలో. కాబట్టి మేము జాగ్రత్తతో, వణుకుతో, భయంతో మా భక్తిని కాపాడుకొని, మా రక్షణను కాపాడుకునే భాగ్యం మాకు దయచేయమని కోరుతూ, ఇక్కడ వచ్చిన బిడ్డలు, చిన్నవారి, పెద్దవారు, వృద్ధులందరినీ కాపాడి కృప దయచేయమని, పరిశుద్ధాత్మ శక్తి అభిషేకాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రత్యేకమైన ప్రార్థన కావాలన్నా, స్వస్థత ప్రార్థన కావాలన్నా ముందుకు వచ్చి చేపించుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. గగనాలను